వంకలు పొంగి రోడ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు కూలిపోయాయి. దీంతో సరుకుల కోసం సంతకు వెళ్లాలన్నా, పిల్లలు స్కూళ్లకు వెళ్లాలన్నా వాగులు దాటుతూ కిలోమీటర్ల కొద్దీ బురదలో నడుస్తూ పోవాల్సిందే. మంత్రి గుమ్మడి సత్యనారాయణ సంధ్యారాణి వెళ్లి అక్కడి పరిస్థితిని చూసి వెళ్లారు తప్ప ఇప్పటికిప్పుడు అక్కడ సాయం అందే పరిస్థితి కనపడటం లేదు. అల్లూరి జిల్లాలో అడవి బిడ్డల కష్టాల మీద 99 టీవీ ప్రత్యేక కథనం. అల్లూరి జిల్లాలో ఏజెన్సీ వాసుల కష్టాలు వర్ణనాతీతం. ఏ చిన్న అవసరమున్నా కొండలు గుట్టలు దాటిపోవాల్సిందే. పోడు వ్యవసాయంతో పాటు అడవిలో పండే పంటల మీద బతికే గిరిజనం ఈ వరదలకు తీవ్రంగా నష్టపోయింది. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో ఊరు దాటి వెళ్లే పరిస్థితి కూడా లేకపోవటం వీళ్ల జీవితాలకు శాపంగా మారింది. వానలు తగ్గినా వరదలు ఇంకా కొనసాగుతూ ఉండటం, ఆ వరద మిగిల్చిన నష్టం అలాగే ఉండటంతో సరుకులు కూడా తెచ్చుకోలేని దుస్థితిలో పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. వాగు దాటగలిగే చోట మాత్రం కాలినడకన సంతకు వెళ్లి వస్తున్నారు. అడపాదడపా బైక్స్ మీద వెళ్లే వాళ్లు కూడా వాగుల్లో బైక్స్ ఈడ్చుకు వెళ్లాల్సిందే. కొయ్యూరు, డౌనూరు తదితర ప్రాంతాల్లో స్కూలు పిల్లల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అతి కష్టం మీద బిక్కుబిక్కుమనే పరిస్థితిలో వాగు దాటి వెళుతున్నారు. పెద్ద పిల్లల సాయంతో కొంతమంది, పెద్దవాళ్లు టీచర్లు నడిపించుకు వెళితే మరికొంతమంది అలా వాగులు వంకలు దాటుకుంటూ స్కూళ్లకు వెళ్లటం రావటం తప్పటం లేదు. బడికి పోవటమంటేనే వాగులు దాటటం, బురదలో కిలోమీటర్ల కొద్దీ నడవటం అన్నది తప్పనిసరి అవుతోంది. సంతకు వెళ్లాలన్నా, చివరికి గర్భిణులను, అనారోగ్య బాధితులను హాస్పిటల్కు తీసుకువెళ్లాలన్నా వంతెనలే లేని ఇలాంటి వాగులు దాటి వెళ్లక తప్పదని స్థానికులు చెబుతున్నారు. నమస్కారములు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బల్పం పంచాయతీ అండి. మేము ఈరోజు కోరుకొండ సంత దగ్గర వచ్చాం సార్. మాకు ఇలాగ ఈ గడ్డ దాటుకుంటూ వెళ్ళే గ్రామాలు వీరవారం గ్రామం, గురుమామడి, మురుగుబాయిలు, బురదమామిడి సార్. ఇలాగ 4 గ్రామాలు మాకు కలిసి వస్తాయండి. మేము ఏ సమస్య వచ్చినా కానీ, ఏ సమస్య వచ్చేసి ఆ గర్భిణీ స్త్రీలకి, ప్రెగ్నెంట్లో ఉన్న గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా సరే మేము ఈ గడ్డ దాటుకుంటే తీసుకెళ్ళాలి సార్. జబ్బు జ్వరాలతో అక్కడ గ్రామాలకి చల్లడిల్లిపోతున్న మా ప్రజల్ని కూడా మేము అదే బాగాలేనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా సరే, అంబులెన్స్ని ఇక్కడ రప్పిద్దామన్నా సరే మేము ఇక్కడ నుంచే మేము దాటుకుంటూ వెళ్ళాలి సార్. ఇటు అటు మాకు ఇది ఒకటే మార్గం మధ్యలో ఉన్న దారి ఇది సార్. మాకు ఇటు అటు కానీ మాకు ఏ దారి లేదు సార్. మాకు ఇదే ఆధారం అండి. మాకు నెత్తిన సరుకులు మోసుకుంటూ కొంతమంది, కావడి మోసుకుంటూ ఇంకొందరు వాగులు దాటటం కూడా ఈ ప్రాంతంలో సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు. జీకే వీధిగా చెప్పుకునే గూడెం కొత్త వీధి మండలంలో గుమ్మలరేవు పంచాయతీ మాదిమల్లులో బ్రిడ్జ్ కూలిపోయింది. దాన్ని పునరుద్ధరించటానికి గాని, తాత్కాలికంగా మరేదైనా ఏర్పాటు చేయటం గాని జరగలేదు. పంచాయతీ మొదలు జిల్లా స్థాయి దాకా ఏ అధికారి ఇటువైపు తొంగి చూడలేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. మాదిమల్లు గ్రామంలో 2 ఇల్లులు వరదల్లో కొట్టుకొని పోయింది. ఇప్పటిదాకా అధికారులు రాలేదు. ఆ కుటుంబం కట్టుబట్టలతో ఉన్నారు. కనీసం ఒక పంచాయతీ పరిధిలో ఉన్న అధికారులు కానీ, మండల పరిధిలో ఉన్న అధికారులు కానీ, పిఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇప్పుడు దాకా మరి గుమ్మరేవులు పంచాయతీ వైపు చూడలేదు. నిజంగా ఈ విధంగా అనుకుంటే గిరిజనుల మీద ఈ అధికారులకి ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా అయినా సరే ఆలోచిస్తున్నారా? గిరిజన